పుట్టా మహేష్ పుట్ట గతులు మొత్తం చంద్రబాబుకు తెలుసు. ఆయన పుట్టింది తెలుసు, ఆయన సచ్చేది తెలుసు, ఆయన తిరిగేది తెలుసు, ఆయన తినేది తెలుసు, అన్నీ తెలుసు. 12,000 ఉద్యోగం నుంచి ఒక కంపెనీలో క్లర్క్ గా మొదలుపెట్టి 4,000 కోట్లకు అధిపతి అయ్యాడు ఈ రోజు మనోడు. మామూలు సక్సెస్ కాదు. సక్సెస్ ఉత్తగానే వస్తుందంటే ఎవరికి సక్సెస్ ఉత్తగా రాదు. ఎట్లా వస్తుంది సక్సెస్? 4,000 కోట్లు సంపాదించొచ్చుంటే 4,000 కోట్లు కూడా చక్కగా పోతే ఎవరికి సాధ్యం కాదు. అంటే డ్రగ్స్ అనేది ఒకటి ప్రత్యేకమైన పదార్థం ఉంటుందా? వాటిని తింటే ఇట్లా తప్ప, అయ్యో నాకు తెలియదే, అవి తింటే తప్పన్న సంగతి కూడా నాకు తెలియక తిన్న వాడు ఇచ్చిండు అనే పద్ధతిలో ఈ నటన కౌశలము ఇక రేపటి నుంచి ప్రదర్శిస్తుంటారు. మనము చూస్తూ ఎంజాయ్ చేయడం తప్ప మనకు వేరే ఆప్షనే లేదు. పుట్టా మహేష్ పైన ఇక మళ్ళా ఇదొక స్టోరీ. పుట్టా మహేష్ పైన చంద్రబాబు సీరియస్. చంద్రబాబుకు తెలియదా పుట్టా మహేష్ ఏందో? పుట్టా మహేష్ పుట్ట గతులు మొత్తం చంద్రబాబుకు తెలుసు. ఆయన పుట్టింది తెలుసు, ఆయన సచ్చేది తెలుసు, ఆయన తిరిగేది తెలుసు, ఆయన తినేది తెలుసు, అన్నీ తెలుసు. ఈడ అంత లెక్కలతోటి ఎంపీల టికెట్లు ఇస్తారు, లెక్కలతోటి వ్యవస్థ నడుస్తుంది. పుట్టా మహేష్ చేసే వ్యవహారాలన్నీ లోకేష్ కు తెలుసు, చంద్రబాబుకు తెలుసు, అక్కడ ఉన్న రాజకీయం. కానీ ఇప్పుడు సీరియస్ అయ్యాడు. ఇప్పుడు సీరియస్ కాకపోతే జనాలు తిడతారు. ఎందుకు అని అంటే ఇప్పుడు సినిమాలో సీరియస్ సన్నివేశాన్ని మనం ప్రదర్శించాలి. ఈ సీరియస్ సన్నివేశాన్ని ప్రదర్శించకపోతే అభిమానులకు కోపం వస్తుంది. ఏంది ఇంత మంచి సినిమా సన్నివేశంలో వీడు పేలవంగా నటిస్తున్నాడు అనే కోపం వస్తుంది. మళ్ళీ సినిమా ఫ్లాప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. చంద్రబాబు సీరియస్ గా ఆవేశం ఈయనని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలి. ఎన్ని రోజులయ్యా నివేదిక వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలి. ఇక దీని గురించి ఎవరు మాట్లాడదు. ఊకే లొల్లి ఏందిరా అంటే కథవాన్ని పక్కన పెట్టడం అయిపోయింది. ఆ నివేదిక వచ్చేది ఎప్పుడో, సచ్చేది ఎప్పుడో, ఆ నివేదిక వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకునేది ఎప్పుడు. ఇప్పుడు ఆయన ఎంపీ అయితే అయ్యి కూర్చున్నాడు. ఆయనతోటి అయ్యేది లేదు, పోయేది లేదు. కాబట్టి ఆయనను దూరంగా పెట్టాలి. షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఏం ఇంకా డైరెక్ట్ దొరికే షోకాజ్ నోటీస్ ఏమని ఇవ్వాలి? అదొక తంతు. అవునన్నా కాదన్నా కొన్ని తంతులు నిర్వహించాలి. మనం కనుక కొన్ని కార్యక్రమాలు అంతిమ సంస్కారాలు అంటాం కదా, చనిపోయిన తర్వాత మనం కొన్ని సంస్కారాలు నిర్వహిస్తాం కదా, అట్లా వీళ్ళు కూడా చంపే ముందు కొన్ని సంస్కారాలను నిర్వహిస్తుంటారు. అందులో షోకాజ్ నోటీస్ అంటారు, ఆయన బదులు ఇవ్వాలంటారు, ఆయన బదులు ఇవ్వకపోతే రెండో నోటీస్ అంటారు. వీళ్ళకి నచ్చకపోతే మాత్రం వెంటనే తెల్లారే బర్త్రేప్ అంటారు. మనం అట్లాంటివి కూడా చూస్తాం కదా అనేకం. వాళ్ళకి నచ్చితేనేమో నోటీసుల మీద నోటీసులు, వివరణలు, నచ్చకపోతే తెల్లారేసరికి బర్త్రేప్లు. ఇప్పుడు ఈయన ఎంపీ కాబట్టి ఆయనకు నోటీసులు ఇవ్వాలి, ఆయన వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చినట్టు సంతృప్తి మనం చూస్తాం కదా. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 10 మంది పార్టీ ఫిరాయింపుదారులకు నోటీసుల మీద నోటీసులు, విచారణల మీద విచారణలు, అందులో వాదనలు, ప్రతివాదనలు, ఎట్టకేలకు అందరూ శుద్ధ పూసలు. ఎవ్వరు పార్టీ ఫిరాయించలేదు. మీరంతా చూస్తున్నది అబద్ధము. నా కళ్ళకు మాత్రమే నిజం అవపడుతుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ లోకం నన్ను చూడలేదు అనుకుంటుందట. కళ్ళు మూసుకున్నది ఇది, లోకం ఎవ్వరు చూసలేదని అనుకుంటది. అట్లనే సేమ్ రాజకీయాల్లో అదే జరుగుతుంది. వాళ్ళు చేసేది అంతా లంగా పని చేసుకుంటా మమ్మల్ని ఎవ్వరు చూస్తలేరు, లోకం అంతా లంగ వ్యవహారాలు చేస్తుంది అని వాళ్ళు అనుకుంటుంటారు. సో అట్లా ఆ లంగ పనిలో భాగం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ఆయన మీద సీరియస్ అయిపోయాడు. ఇక మొత్తం ఉగ్ర తాండవం చేస్తారు. ఇక ఆయన మొత్తం ఏం చేస్తారంటే మళ్ళీ ఏమీ ఉండదు. ఇది ఈరోజు మనకు ప్రధాన హెడ్లైన్ కావాలి కాబట్టి ఆయన సీరియస్ అయ్యాడు. ఆ సన్నివేశానికి ఆయన నటన పూర్తయింది. నెక్స్ట్ నటన మళ్ళీ రేపటికి డైలాగ్స్ కొత్తగా వస్తాయి. రేపటికి మళ్ళీ కొత్త క్లాప్ కొట్టాలి. మళ్ళీ రేపు మొదలు పెట్టాలి. అది నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఎలాంటి దురవాట్లు లేవు, స్నేహితుని పిలిస్తే మోయినాబాద్కు వెళ్ళా. ఎంపీ పుట్టా మహేష్ ప్రకటన. ఎవడన్నా దొంగ నేను ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. ఇంకా గజ దొంగలు అసలే ఒప్పుకోరు. ఎందుకంటే ఎట్లాగో మమ్మల్ని ఇడిపించడానికి మా వెనక పెద్ద బ్యాక్ చుట్టది. మన ఎప్స్టీన్ అన్నట్టే అలా ఎంపీలు పట్టుబడ్డాడు, బిల్ క్లింటన్ పట్టుబడ్డాడు, డొనాల్డ్ ట్రంప్ పట్టుబడ్డాడు, నరేంద్ర మోడీ అనుచరులు ఇంతమంది ఉన్నావు. ఎవడన్నా ఒప్పుకున్నాడా మేము దొంగలమని? ఒప్పుకోరు. అసలు దొంగ అనేటోడు, తప్పు చేసినోడు ఎవరు? ఈ వ్యభిచారం చేసేది నేను వ్యభిచారాన్ని ఒప్పుకోదు, తప్పు చేసినోడు దొంగని ఒప్పుకోడు. ఇట్లాంటి రెడ్ హ్యాండెడ్ గా వాడు పట్టుబడ్డాడు. నాకు దురాలవట్లే. అంటే ఇప్పుడు ఆయన నోట్లో ఎవరు రోహిత్ రెడ్డి పిలిచి ఆయన డ్రగ్స్ని ఆయన నోట్లో పెట్టి తినురా, ఇది చాక్లెట్, ఈ చాక్లెట్ తింటే నీకు హ్యాపీగా ఉంటుందని ఆయన నోట్లో పెట్టుండు. ఈయన నోట్లో సపరిచ్చాడు దాన్ని. అట్లనే లేదు ఈ స్టోరీ. నాకు ఎలాంటి దురాలవాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? పుట్టా మహేష్ అని. ఇక నిన్నటి సంధి పుట్టా మహేష్ పుట్టగతులు ఏంది అనేది రోజుగా
మనకు డైలీ ఎపిసోడ్ సీరియల్ వస్తాయి చూడు, ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించాడు. ఇంతకుముందే చూస్తున్నాను, ఒక 12,000 ఉద్యోగం నుంచి మొదలు పెట్టినట్ట మనోడు పుట్టా మహేష్. 12,000 ఉద్యోగం నుంచి ఒక కంపెనీలో క్లర్క్ గా మొదలుపెట్టి 4,000 కోట్లకు అధిపతి అయ్యాడు ఈ రోజు మనోడు. మామూలు సక్సెస్ కాదు. మరి సక్సెస్ ఉత్తగానే వస్తుందంటే ఎవరికి సక్సెస్ ఉత్తగా రాదు. ఎట్లా వస్తుంది సక్సెస్? 4,000 కోట్లు సంపాదించవచ్చు అంటే 4,000 కోట్లు కూడా చక్కగా పోతే ఎవరికి సాధ్యం కాదు. దానికి నిచ్చెనలు ఉంటాయి, మనం భూ కైలాసంలో ఉంటాయి కదా, ఆ నిచ్చెనలు ఎక్కిపోవాలి, పాములకు దొరకకుండా పోవాలి. ఇట్లా నిచ్చెనలు ఎక్కడంలో పాములకు దొరకకుండా పోవడంలో వీళ్ళు సిద్ధహస్తులు కాబట్టి 4,000 కోట్లకు ఇట్లా చూస్తుండగా అధిపతి కూర్చున్నాడు. 4,000 కోట్లకు చూస్తుండగా అధిపతి కూర్చున్నాడు. ఉత్తనే ఊరుకుంటాడా? వానికి దొంగలతోటి, లంగలతోటి, మోసగాళ్ళతోటి, బడ్డు బద్మాషగాళ్ళతో అందరితోటి సంబంధాలు ఉంటాయి. ఆ బడ్డు బద్మాషగాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు? వాళ్ళు మందు తాగుతారు, చిందులు వేస్తారు, డ్రగ్స్ తాగుతారు, అమ్ముతారు, మోసం చేస్తారు. ఈ లంగ పనులందరూ ఆ బ్యాచ్ అంతా ఈయనకు ఉన్నది. మనోడు ఈరోజు ఉదయం విజయవాడలో ఉంటే సాయంత్రం హైదరాబాద్ ఉంటాడు, తెల్లారితే ఢిల్లీలో ఉంటాడు, ఆ తెల్లారి చూస్తే థాయిలాండ్ లో మసాజ్లో ఉంటాడు. ఇలాంటి వ్యవహారాలన్నీ ఉన్న వ్యక్తి పార్లమెంట్ సభ్యులు ఎవరు? ఈయనను పట్టుకునేసరికి అబ్బాబ్బాబ్బా నా అంత శుద్ధ పూస లేరు, నన్ను దురలవాట్లు అనేది దురలవాటు అదేంది అనే కాడికి, దురలవాటు అంటే అలవాటు కాదా అని అడుగుతాడు రేపు ఈయనను విచారణ చేస్తే. అంటే డ్రగ్స్ అనేది ఒకటి ప్రత్యేకమైన పదార్థం ఉంటుందా? వాటిని తింటే ఇట్లా తప్ప? అయ్యో నాకు తెలియదే, అవి తింటే తప్పన్న సంగతి కూడా నాకు తెలియక తిన్నా వాడు ఇచ్చిండు అనే పద్ధతిలో ఈ నటన కౌశలము ఇక రేపటి నుంచి ప్రదర్శిస్తుంటారు. మనము చూస్తూ ఎంజాయ్ చేయడం తప్ప మనకు వేరే ఆప్షనే లేదు.